దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రియులారా, మనం గత నెలంతట్లో కూడా ఇర్మియా గ్రంథాలు ధ్యానం చేస్తూ వచ్చాం. మరి ఈ నెల నుండి మనము 2వ రాజుల గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. కనుక ప్రియులారా, మరి ఇంకెక్కువ వివరాలు మీకు కావాల్సినట్లయితే మీరు 2వ రాజుల గ్రంథం పైన ఉన్నటువంటి పరిచయాన్ని విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి తెలుసుకొని ఈ ధ్యాన కార్యక్రమం ముందు కొనసాగవలసిందిగా మీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రండి, ముందుగా వాక్య భాగం చదివి నేటి ధ్యానంలోకి వెళదాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 13 నుండి 17 వచనాల వరకున్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాలుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణముని దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చను. గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకై ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని, నీవు ఎక్రోను దేవతయగు బయల్జేబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతని కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాన అంశము జీవితంపై సార్వభౌమాధికారము. జీవితంపై దేవుని యొక్క సార్వభౌమాధికారము, సావరిన్ ఓవర్ లైఫ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, ఏలియాకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు త్వరగా నా యుద్ధకు రావాలని. రాజు ఒక 50 మందిని అతనితో కూడా అధికారిని ఏర్పాటు చేసి ఒక 2 అధికారులను ముందుగా పంపించాడు. కానీ ఇద్దరు ఏలియా యొక్క ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు దూత అగ్ని గురిపించి వారిని చంపిన సంగతి మనం గమనిస్తాం ప్రియులారా. కనుక మొదటి వాడు వచ్చి తాను తన 50 మందితో ఏలియాను, దైవజనుడా, నీవు దిగి రావాలి అని తాను గర్వంగా మాట్లాడిన మాట గమనించవచ్చాను. 2వ వాడు నువ్వు త్వరగా దిగిరమ్మని సెలవిచ్చాడు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు త్వరగా రావాలని. కనుక 3వ వాడు కూడా అలాగే చనిపోయే ప్రమాదం ఉండే. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా దైవజనుడైన ఏలియా యొక్క అధికారాన్ని అతడు గుర్తించాడు. ఆయన దయ కొరకు అతడు మొరపెట్టుకున్నాడు. కాబట్టి దేవుని దూత నిప్పుల వర్షం కురిపించే బదులు ఏలియాను రాజైన అహజ్యా ముందుకు తీసుకురావడానికి ఆయన అనుమతించాడు ప్రియులారా. కాబట్టి అహజ్యా రాజు ముందు నిలబడి ఏలియా దేవుని హెచ్చరికను విస్మరించి విగ్రహాలను అనుసరించుట వలన అహజ్యా చేసినటువంటి పాపాన్ని ఎత్తి చూపించాడు. కాబట్టి ఖచ్చితంగా చనిపోతాడని ముందుగా తెలియజేశాడు. కాబట్టి దేవుడు ఏలియా ద్వారా హెచ్చరించినట్లుగా అహజ్యా కొంతకాలం తర్వాత దేవుని చేత తీర్పు తీర్చబడి మరణించాడు. అహాబి యొక్క మరొక కుమారుడు అహజ్యా సోదరుడైన యెహోరాము ఆ ఉత్తర ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇది పాఠ్యభాగ సారాంశం ప్రియులారా. కాబట్టి ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు జీవితంపై సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఏ సావరిన్ ఓవర్ లైఫ్ అనేటువంటి మాట చూస్తున్నాం ప్రియులారా. కనుక 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ లేఖన భాగంలో ఈ సారాంశం గమనిస్తాం ప్రియులారా. కాబట్టి అహజ్యా ఇల్లు ఇక్కడ ధ్వంసమైపోవడము, అహజ్యా అనారోగ్యముతో మరణించడము, ఇవన్నీ చెప్పినట్లుగా దేవుడు చెప్పిన, దాసుడు చెప్పినట్టుగానే జరిగిన సంగతి లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి
మన జీవితాలలో దేవుడు ఏం చెప్తాడో అదే నెరవేరుతున్న సంగతి మనము మర్చిపోతూ ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో ప్రధానంగా 13వ వచనం నుండి 18వ వచనం ఉన్నటువంటి లేఖన భాగంలో దేవుడు తన ఎదుట ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు నిజముగా దేవుని దయను కనికరాన్ని పొందుకుంటారు. ఎవరైతే గర్విస్తారో తగిన ఫలాన్ని అనుభవిస్తారన్న సంగతి ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని కఠినంగా ఇద్దరు మరణించిన పరిస్థితిని ఎరిగి ఇప్పుడు కనికరం కోరినటువంటి 50 మందితో కూడినటువంటి 3వ అధికారి నిజముగా తప్పించబడ్డాడు. అయితే అహజ్యా తన స్వంత శక్తిని విశ్వసించి దేవుని సేవకుడైనటువంటి ఏలియాను బంధించడానికి ప్రయత్నించాడు. అయితే అతడే తన ప్రాణాలు కోల్పోయాడు. ప్రియులారా, నేటి ధ్యానములో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా మనము ఏ దృక్పథముతో దేవుని ముందు లేక ఆయన వాక్యం ముందు నిలబడి ఉన్నాం? తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గించబడతాడని, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడతాడని సంగతి లేఖన భాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక గర్వం అనేటువంటిది నాశనానికి గుర్తుగాను, వినయం అనేటువంటి అభివృద్ధి సూచనగా నేటి పాఠ్య భాగంలో నుండి ఈ మాటలు నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ప్రభు మన పట్ల ఎంతో కనికరం కలిగి మన పట్ల ఆయన తన క్రియ కనపరుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు నిజముగా మనందరి జీవితాలపైన ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. సో గాడ్ ఈజ్ సవరెన్ గాడ్ ఓవర్ అవర్ లైఫ్. మన జీవితాలపైన దేవునికి సార్వభౌమ అధికారం ఉన్న సంగతి నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి అహజ్యా రాజు తాను దేవుని దగ్గర దేవుని సేవకుని ద్వారా ఆయన తను స్పందించాల్సినటువంటి బదులుగా ఎక్రోను దేవత అయిన బయలుజేబు దగ్గర తను బ్రతుకుతాడో చనిపోతాడో సంగతి చూసుకోవడానికి పంపించిన సంగతి మనం లేఖల నుండి గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరు ఎరిగినటువంటి ప్రజలు ఆ దేవుని దగ్గర విచారిస్తే తప్ప మరి ఇతర విచారణ అటువంటి సంగతులు ప్రియులారా వారు తప్పకుండా దేవుని వ్యతిరేకంగా చేసిన కార్యం ద్వారా ఎంత నష్టం కలుగుతుందో అహజ్య జీవితం ద్వారా మనము ఈ పాఠము నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ఈ సమయంలో ప్రభువారు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని మరొకసారి నూతనంగా ప్రభువుకు సమర్పించుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని ఆ ప్రభు కనికరము దయను కోరుట ఈ 3వ వ్యక్తి ఎలా చేశాడో ప్రియులారా ఆ రీతిగా మనం ఉండటం అనేటువంటిది ఒక మంచి మాటగా ఈరోజు పాఠం మనకు జ్ఞాపకం చేస్తుంది. రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, నువ్వు ఎవరికి భయపడి నీ ముందు మేము వినయంగా నిలబడడానికి మేము ఉన్నామో తండ్రి. కనుక నీకు భయపడటకు సహాయం చేయండి. కనుక మమ్మల్ని మేము తగ్గించుకుంటే నీ వాక్యం చెప్పినట్టుగా హెచ్చించబడతామని, హెచ్చింపు స్వభావంతో ప్రవర్తించే తగ్గించబడతామనే మాటలు జ్ఞాపకం చేయబడుతుండగా ప్రభువా, మరి అహజ్య దగ్గరికి తీసుకురాబడ్డటువంటి ద్వారా పంపబడ్డటువంటి ఆ 3వ 50 మందికి అధిపతి అయినటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రార్థన వల్ల ప్రభు మేము కూడా మీ సన్నిధిలో ప్రార్థించి మీ కృపను పొందే కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉండగా నిజంగా ఆ 3 అధికారులు అహంకారముతో అవిధేయతతో వారు నాశనమయ్యారు, ఆ 2 అధికారులు. అయితే 3వ వ్యక్తి నిజముగా నిలబడి దేవుని దయను లేక అక్కడ ఉన్నటువంటి ఎలీషా యొక్క దయను పొందుకున్నాడు. కనుక ఏలియా యొక్క దయను పొందినటువంటి వ్యక్తిగా దేవుని కృప ద్వారా విడిపించబడ్డటువంటి ఆ 3వ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ముందు కొనసాగే కృప దేవుడి ఇవ్వాలని ఆశిద్దాం. మరొకసారి ముగింపులో సమయం తీసుకొని కార్యక్రమం వీక్షించిన మీకు ప్రభు పేరట ప్రత్యేక దినాలు తెలియజేస్తున్నాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి తన మహిమ కొరకు మనల్ని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.